కేసీఆర్ గారు తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకేక మానేరు వాగు ఎండాకాలం వచ్చినట్టు సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లు ఉండే విధంగా ఆడిపోతే బ్రిడ్జ్ కాడిపోతే గుట్ట మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా వాగా అన్నట్టు మిడుమానే రిజర్వాయర్ అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు వడ్లు వండేటట్టు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు మంచినీళ్ళకు కూడా కోసలేకుండా చేసిండు కేసీఆర్ గారు. 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పెడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడికి పోతే పాలు గుడ్డుతోని ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా అక్కడ ఇంటికాడ ఫ్రీగా ఆ శివం దించిపోయేందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడ తెచ్చి బండ్ల కూర్చోబెట్టుకొని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఆయనకి ఈయనకి ఇద్దాం ఏది అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా. అక్కడ రైతులు లబో దిమో అని కొట్టుకుంటాను. ఒక్క వరి కొనుగోలు కేంద్రం తెరవలే ఈ రోజు వరకు. జొన్నలు కొట్టలేరు, మక్కలు కొట్టలేరు, శనిగలు కొట్టలేరు, ఏది కొట్టుడు లేదు. ఏది కొంటే మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. ఏది కొనకపోతే లొల్లేదు ఆయనతో పోయి బ్రోకర్లకు దళారులకు అమ్ముకుంటారని ఇలా రైతులను రోడ్ల మీద పుట్లకు పుట్లు వడ్లు ఎక్కడికక్కడ వాళ్ళు పాపం కుప్పలు పోసుకొని ఎక్కడికక్కడ ఎదురు చూస్తుంటే లబో దిగోం అంటుంటే అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆ ఐకేపీ సెంటర్లోనే చూసి అటు ఇటుకి ఆ కప్పెతందుకు టార్పాలింగ్ కోసం దేవులాడుకుంటే అటు ఇటు ఉరుకుతుంటే పిడుగు పడి అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇలా ఒకరిద్దరు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 మంది రైతులు ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు. కనీసం రైతు బంధు దిక్కు లేదు, సస్తే రైతు బీమా లేదు, ఒక పంటలు కొనేటోడు లేదు, మద్దతు ధర ఇచ్చేటోడు లేడు, టైం ఆఖరికి యూరియా కూడా దొరకలేదు. ఇలా యూరియా కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది మళ్ళా తెలంగాణలో. ఎండాకాలం అంతే కరెంట్ కూడా సహకరించే ముఖం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క తప్పు ఓటు వేస్తే, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు గోసపడాలి. కేసీఆర్ గారు చెప్పాడు మనకు, మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, ఆగం కాకుండ్రి. కాంగ్రెస్ కొత్తది కాదు, బీజేపీ కొత్తది కాదు, 50 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం వీళ్ళను. మనల కష్టం, మన తెలంగాణ కష్టం వాళ్ళకి తెలియదు. ఎన్నటికైనా నాకుండే దుఃఖం వాళ్ళకు ఉండదు అని కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మన వాళ్ళు కొంతమంది ఇల్లే, మీరు సిరిసిల్లలో నా కోట్లు వేసి నన్ను గెలిపించారు, కానీ పక్కన ఏంలాడాల మానకొండూరులా, హుస్నాబాద్లా, ఇద్దరు కామారెడ్ల కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఇలా గెలిపించిన పాపానికి కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్ళకెళ్ళి ఇలా రాసి రంపాన పెడుతున్నారు రైతులను. మన పిల్లలను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినమ్మా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకు, మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఏమైందిరా అయ్యా అంటే, 4,000 గట్లే ఉంటది, కాంగ్రెస్ మోసం గిట్లే ఉంటది అని తప్పించుకొని ఎవరు సంఘాల పడి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నిన్న కరీంనగర్ ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నాయి. నిన్న కరీంనగర్ లో ఒక బంగారు దుకాణం పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకు, నిన్న పొద్దున 11 గంటగా కరీంనగర్ లో బంగారు దుకాణం మీద పడి ఆడ కాల్పులు జరిపి 4గురిని షూట్ చేసి బంగారం ఎత్తుకొని పొద్దున కూడా వారిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. పోలీసులు పనిచేస్తలేరు, వ్యవసాయ అధికారులు వాళ్ళ పని చేస్తలేరు, అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, దోచుకో దాచుకో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దోచుకుంటుండు, మాకు దోచినంత మేము దోచుకుంటామని ఎక్కడో అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు దండుపాలెం ముఠా లెక్క దోచుకునే పనులని పడ్డారు. మనం భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు, మా తమ్ముడు అక్కడ బోనల్లో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏ ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ
తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన భక్తులు ఏమైనా బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలు కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. నేను మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలేదు, ముసలోళ్ళను మోసం చేసిండు, 4,000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అన్నాడు. ఒక్క పని చేయలేదు ఇప్పుడు వరకు. ఎస్సీలకు మోసం చేసిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని మోసం చేసిండు, 12 పైసలు ఇవ్వలేదు. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నేను ఇలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడు. 1 కోటి మందిని నేను చెప్పిన అసెంబ్లీలో ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలో చెప్పులో పోయానని అది కూడా తెలియదు. ఆయన నెలకు 2,500 ఇచ్చే ముఖం లేనుడట మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాడట. అమ్ముదామా? కూట్ల రాయి లేనుడు ఎట్లా రాయి ఇస్తాడా? ఒక అట్లున్నది ముఖ్యమంత్రి కథ. పెద్ద పెద్ద మాటలు ఇంటర్వ్యూ మనం అడ్డంపడాలి. శంకరాజ్ ఓ అది చేసినా ఇది చేసినా. ఇక ఈ మధ్యలో ఒకటి నేర్చుకున్నాడు. ఏం చేసినా మహిళలకు నువ్వు అంటే ఒక ఫ్రీ బస్ పెట్టిన సోషల్ మీడియాలో. ఆ రేవంత్ రెడ్డికి ఒక పాట ఉంటుంది. బోనాలలో పెద్ద బోనాలు కావచ్చు, చిన్న బోనాలు కావచ్చు, రగుడు కావచ్చు, చంద్రపేట కావచ్చు, సిరిసిల్లకు పక్కనే ఉన్న గ్రామాలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అక్కడ భూముల విలువ ఎంతుండే, ధర ఎంతుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎట్లా పెరిగిందో నాకంటే బాగా మీకేరక. గుంటేడు భూమి ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు, బిగడ ఉండొచ్చు, కానీ ఎంత ధర వలికింది, ఎంత పెరిగింది మీరు చూసారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2.5 ఏళ్ళు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళ నోర్లకు మొక్కాలి. ఏది కనబడతా ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చింది. 1 కాదు 2 కాదు. లగ్గం చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు తులం బంగారం ఇస్తాను, తులం బంగారం. అట్లాగే మరి కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ గారు పెద్ద మనుషులకు 2,000 రూపాయలు ఇస్తే నేను 4,000 ఇస్తాను. అత్తలకు 4,000, కోడళ్లకు ఎంత అన్నాడు? ఇప్పుడు అత్త కోడల పంచాయతీ 30. నేను మన సూర్యాపేట పోయినా, మావాడు కార్యకర్త తమ్ముడు లగ్గం చేసుకుంటే నేను పోలే. లగ్గం అయిపోయాక మళ్ళా ఊరికి పోయినప్పుడు ఆ ఇంటికి పోయి పలకరిద్దామని పోయినా. పోతే మా అమ్మ సార్ అని చెప్పి తీసుకొచ్చి ఆ తమ్ముడు కల్పించాడు. బాగున్నావా అమ్మ అని నేనంటే, ఆ అమ్మ అన్నది ఏం బాగున్నా కొడుక అని. ఏమాయని కొత్త కోడలు వచ్చింది, ఆ 25,000 తెస్తుందేమో అనుకున్నా, ఏం నేలుగుతాయో వచ్చిందని ఆమె అనగా నా కోడల పిల్ల కూడా బాగా గడుస్తున్నది. ఆమె మన దగ్గర నీకు మాత్రం 4,000 వచ్చినాయి అత్త, నీకు 4,000 తెస్తావు నేను కూడా అనుకున్నా అని చెప్పి ఆమె కూడా అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి అత్త కోడల పంచాయతీ కూడా 30. 4,000, 2,500 ఆయన నోటికి ముక్కాలి. ఎటు పడితే మాట్లాడి ఏది పడితే అది ఇస్తాను. మరి ఇలా ఏమైంది అయ్యా, ఏం సంగతి ఇవ్వకపోతే అంటే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అంటాం కదా. వీటికెళ్ళి శాంతాడంత లిస్టు చెప్తావు కదా, 420 హామీలు ఇస్తావు కదా. మరి ఏమైనా అంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చిండు. ఎంత కండలు తిరిగిన మొగోడైనా 3 నెలలనే పిల్లలు పుడతారా అంటాడు. ఇక మనకు తెలియదు 3 నెలల పిల్లలు పుట్టారు. ముఖ్యమంత్రి అనేటోడు ఏమంటాడు? 3 నెలలనే పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతున్నాడు. సరే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, 3 నెలల పిల్లలు పుట్టారు కానీ 9 నెలలు పుట్టారు మాకు కూడా ఎరికే. కానీ నువ్వు చెప్పిన మాటలు 100 రోజులు అన్నా నువ్వే అంటే 3 నెలలు నువ్వే చెప్తావు. మేము చెప్పినావా? 3 నెలలనే ఇస్తా అని చెప్తుంది, ఇవ్వకపోతే. సరే 3 నెలల పిల్లలు ఉంటారు నాకు ఎరికే, మరి 30 నెలల్లో ఉండకపోతే ఏమి ఇవ్వాలి? నేను 30 నెలలు అయిపోయాయి కదా. మరి 30 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అమలు చేయకపోతే ఏమని పిలవాలి నిన్ను? ఏమని తిట్టాలి నిన్ను? ఏం చెప్తే నువ్వు ఆ రోజు? గ్యారంటీ కార్డు ఇస్తే, గ్యారంటీ కార్డు ఇచ్చి ఇది నా గ్యారంటీ, నువ్వు రాసుకోని సంతకం పెడుతున్నా, నువ్వు బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి ఒక్కొక్కడు జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ రాసిచ్చింది. ఇలా ఏం పెట్టుకోవాలి కార్డులు? మరి ఏం చేసుకోవాలి కార్డులు? రైతులకు ఈ రోజు వరకు, ఇలా 4 మే, ఈ రోజు వరకు రైతు బంధే పడలేదు. 15,000 చెప్పిండు, 15,000 కాదు కదా. ఇలా ఎకరం కూడా రైతు బంధు పడలే ఇంకా పూర్తిగా. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు,
తురుక్కుంటా తెచ్చుకోండి నేను కడతా అన్నాడు, రాగానే సంతకం పెడతా అన్నాడు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఆగం చేసి మొత్తానికి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నాక వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టినాడు, ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టినాడు. ఆయన ఒక అట్లా తయారైన ఈయన కూడా ఏమైనా అయినా రేవంత్ రెడ్డి ఏమైనా ఇక ఫ్రీ స్కూటీ అంటే ఏం సంగతి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటారు. గట్టిగా తిట్టినావు అనుకో ఏం చెప్తారు మీరు? నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తింటే తప్ప ఇక్కడ ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోయినట్టు. కోసుక తినేదానికి ఏమిటి ఆయన? మామిడికాయ నా సేపా పుచ్చిపోయిన పుచ్చకాయ గాయం అంటే కోసుక తిని అని మాట్లాడుతుంది. ఎంత ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు ఇవ్వాలంటే. ఎవరన్నా సొంత రాష్ట్రాన్ని తింటారా? ఇప్పుడు సొంత కుటుంబాన్ని తీసుకుంటామా? ఇంట్లో పంచాయతీలు ఉంటే కూడా బయటికి పోయి అందరం ఒకటిగా పట్టింటి వద్దని పంచాయతీ పెడితే ఒకటై మాట్లాడుతుంది. అసలు నేను ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతుండ్రు? ఢిల్లీకి పోతే నన్ను దొంగలు చూస్తున్నారు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నాకు అలవనిస్తలేరు అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం అట క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నదట, ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నదట. మరి ఇటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇటువంటి తోడు మనకేమైనా చేస్తాడా? మీరు ఆలోచించాలి. అందుకే ఇలా తమ్ముడు నాగరాజు ఒక మంచి మాట చెప్పిండు. పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన సిరిసిల్లకి ఏం చేసిండో ఒక్కసారి యాद చేసుకోండి. సిరిసిల్ల ఒకనాడు ఒక తాలూకా కేంద్రం, ఇలా జిల్లా కేంద్రం అయింది. మీ కళ్ళ పక్కనే మీ వెనుకనే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి ఇలా కలెక్టర్ ను కరీంనగర్కి వెళ్ళి మీ కళ్ళ ముంగడ మీ బోనాల మీ రగుడు మీ చంద్రంపేటకి వెళ్ళి కిలోమీటర్ యువతల కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జిల్లా కేంద్రం చేసిండు మన నాయకుడు కేసీఆర్ గారు. కూర్చున్న సీటు కూర్చోరు, ఎక్కిన సీట్లో ఉండదు. ఫ్రీ బస్సు ఎక్కి మహిళలు సీట్ల కోసం కొట్లాడుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పాట పెడుతుంది. ఉత్తుకిన రాలేదు, గట్టిగా కష్టపడితే వాళ్ళని నొక్కితే వీళ్ళని నొక్కితే సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టి కూడా పెడతారు. నేను అడుగుతున్నా, ఫ్రీ బస్సు అని పెడితే పోనీ అన్నదంటే మన గౌరవం ఉందా అంటే మహిళలకు గౌరవం లేకుండా చేస్తుంది, మగవాళ్ళకి ఏమో డబుల్ టికెట్ పెట్టింది. మహిళలకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ అట, భర్తకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఎక్కడ ఫ్రీ అమ్మో నాకు తెలియబడుతుంది. అందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న అరాచకాల ముగింపు పలకాలనే తమ్ముడు నాగరాజు నిజానికి అవకాశం ఉన్నా అధికార పార్టీ వాళ్ళు పిలిచినా కాదు, నేను కేసీఆర్ గారు ఎమ్మనే ఉంటా, రామన్ ఎమ్మనే ఉంటా అని వచ్చినందుకు గట్టిగా చెప్పే తమ్ముడు నాగరాజు గారికి అవి ఉంటాయి. ఊరన్న కాడ ఇళ్ళన్న కాడ పంచాయతీ ఉంటాయి. తమ్ముడిని కూడా కోరుతున్నా, ఇవాళ మీరు కౌన్సిలర్ ఉన్నారు, మీరే బాధ్యత తీసుకోవాలి. గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు అనుకుంటుంటే పెద్ద మనసు చేసుకొని పెద్దరికంతో అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మీకు, అట్లాగే ఎల్లంకు, శ్రావణ్కు, అట్లాగే రాములన్నకు, వంశీకి, అందరికి మీకే ఉంటుంది. ఇక ఊళ్ళే మళ్ళీ నాకు కొత్త పంచాయతీ పెట్టారు. ఇక ఊరన్నాక అందరు కలిసి ఉండాలి. కంపల్సరీగా ఇంకో జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, నేను తమ్ముడు నన్ను ఒక గుడి గురించి అడిగి తప్పకుండా చేస్తా అని చెప్పినా, నేను గుడి పోచమ్మ గుడి గురించి చెప్పిండు, పోచమ్మ గుడికి తప్పకుండా సాయం చేస్తా అని చెప్పిన. అలాగే ఊళ్ళో మల్కపేట చెర్లకి నీళ్ళు ఇవ్వాలి, మా ఊరు చెర్లకి అని చెప్పిండు, అది కూడా చేస్తా. మీరందరూ కలిసి కట్టుగా దయచేసి బ్రహ్మాండంగా గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ముందుకు పోదాం. హృదయపూర్వకంగా చాలా చక్కగా మాట్లాడినందుకు పనిచేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ పార్టీలోకి వచ్చిన తమ్ముడు పుల్గం నాగరాజు గారికి, మరి శ్రీమతి వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న మా తమ్ములందరికీ పేరు పేరున మరి ఎవరైతే ముఖ్యంగా ఈరోజు నిజానికి మీ ఊరికే నేను వచ్చేది ఉంది, కాకపోతే ఇక్కడ ఎందుకు పెట్టుమన్నా అంటే ఊళ్ళో కంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఊరికి పోదాం, మంచిగా ఫండ్స్ కింద శాంక్షన్ చేసుకొని పోదాము. ఇలా పార్టీ ఆఫీసులో అయితే మరి జిల్లా స్థాయిలో ఉండే విలేకరులకు అందరికీ కూడా సౌలభ్యం ఉంటుంది, కొద్దిగా దగ్గరనే కాబట్టి ఏం కాదు తమ్మి ఇక్కడ పెట్టుకుందామని చెప్పి కొద్దిగా మొండిపట్టు పట్టి నాగరాజు ఊరికి రావాలని నేనేం చెప్పినా అంటే పైసలు అవి శాంక్షన్ చేసుకుని వస్తా, తొందరపడకు, ఇప్పుడే వద్దు, మళ్ళా ఊరిలో పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి ఇలా మిమ్మల్ని ఇక్కడ పిలిచినాం. వచ్చినందుకు మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో